ఏపీ ఎలక్షన్స్ అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. కొంతమంది విమర్శిస్తున్నారు, కొంతమంది కామ్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు సభలు చూస్తే ఒక రోబోట్స్ నిలబెట్టినట్టు, జీవోత్సవాలు ఉన్నట్టు, స్పందన లేకుండా, అంటే క్రౌడ్కి లీడర్కి కనెక్టివిటీ కనపడలేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇండికేషన్స్ ఆఫ్ మూడ్ ఆఫ్ ద పీపుల్ అనేది వన్ ఆఫ్ ది పారామీటర్. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన క్రౌడ్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ఆ క్రౌడ్ కేరింతలు, ఈళ్ళలు, కేకలు, రెస్పాండ్ అవటము, ఆయన ఒక స్పీచ్ చెప్పగానే చెప్పట్లు, ఇదంతా మనకు కనపడింది, ఒక యూఫోరియా. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, కంపల్సరీ టీడీపీ వాళ్ళు మోసం చేసే గెలిచారు. 2019లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలో ట్యాంపరింగ్లో గెలిచింటే 2024 ఎందుకు వదులుకుంటారు? మీకు అమ్మఒడి ఎందుకు ఇవ్వాలి, రైతు భరోసా ఎందుకు ఇవ్వాలి, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకురావాలి, నాడు నేడు ఎందుకు తీసుకురావాలి, ఇవన్నీ గ్రౌండ్లో కనపడిన విజువల్స్కి ఈ రిజల్ట్స్కి ఎక్కడ పొందలేదు. ఓకే, చూస్తే కనుక అందరు కొంతమంది కామ్ అయిపోయారు. అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఏపీ ఎలక్షన్స్ అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. కొంతమంది విమర్శిస్తున్నారు, కొంతమంది కామ్ అవుతున్నారు. అంటే సాటుగా చెప్పుకుంటారు కానీ మీడియా ముందు ఎవరు వచ్చి చెప్పడం లేదు. అలాంటిది రాజశేఖర్ గారు వచ్చేసి ముందట ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, కంపల్సరీ టీడీపీ వాళ్ళు మోసం చేసే గెలిచారు అని పక్కడ్బందీగా మీరు చెప్పడం జరుగుతుంది. వైసీపీకి అన్యాయం జరిగింది, ఇతర పార్టీలకు అన్యాయం జరిగింది, ప్రజలకు అన్యాయం జరిగింది, ప్రజల ఓట్లు వేసింది ఎక్కడ పోయినాయని మీరు ప్రశ్నించడం జరుగుతుంది. ఇది ఏ కాన్ఫిడెంట్తో మీరు చెప్తున్నారు సార్? అంటే ఎన్నికల కంటే ముందర మనం గ్రౌండ్ చూసింటే కనుక సిద్ధం సభలు కానీ, జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కానీ, రకరకాల సభలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డికి వచ్చిన క్రౌడ్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ఆ క్రౌడ్ కేరింతలు, ఈళ్ళలు, కేకలు, రెస్పాండ్ అవటము, ఆయన ఒక స్పీచ్ చెప్పగానే చెప్పట్లు, ఇదంతా మనకు కనపడింది, ఒక యూఫోరియా ఉంది. చంద్రబాబు నాయుడు సభలు చూస్తే ఒక రోబోట్స్ నిలబెట్టినట్టు, జీవోత్సవాలు ఉన్నట్టు, స్పందన లేకుండా ఉన్నది. అంటే క్రౌడ్కి లీడర్కి కనెక్టివిటీ కనపడలేదు. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇండికేషన్స్ ఆఫ్ మూడ్ ఆఫ్ ద పీపుల్ అనేది వన్ ఆఫ్ ది పారామీటర్ అది. సరే, దాన్ని మనము జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి జనాలు తీసుకొచ్చారు, మందు బిర్యానీ డబ్బులు ఇచ్చి తరలించారు అని అనుకుంటే కూడా ఎన్నికలు ఇంకా 4 రోజులు ఉన్నాయనగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛానల్లో, చంద్రబాబు నాయుడు గారు ఒక ఛానల్లో ఒకే రోజు ఒకే సమయానికి సాయంత్రం 7 గంటలకి ఒక ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యింది. TV9లో జగన్మోహన్ రెడ్డి గారు, ABNలో చంద్రబాబు నాయుడు గారు. వ్యూవర్షిప్ చూస్తే 1,70,000 వరకు లైవ్ వ్యూవర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే 10,000, 15,000 చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. థౌజండ్స్. మీరు క్రౌడ్ని అయితే డబ్బులు ఇచ్చి తీసుకురాగలరు, ఈళ్ళలు కేకలు వేయండిరా అని చెప్పొచ్చు, మందు తాగించవచ్చు, బిర్యానీలు తినిపించవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మీరు టీవీలో ఎవరు ఏ ఛానల్ చూడాలి అనేది మీరు అది కంట్రోల్ చేసే పరిస్థితులు అయితే లేవు. మనం అది ఆయా వ్యూయర్ ఇష్టం ఏది చూడాలా అనేది. సో మీకు జనాలు చంద్రబాబు నాయుడిని చూడటానికి ఆసక్తే చూపించట్లేదు అని స్పష్టంగా నిరూపించిన ఒక పారామీటర్ అది. ఎన్నికలకి ఇంకా 4 రోజుల ముందర జరిగింది అది. సో ఈ 2 పారామీటర్స్ తీసుకున్న తర్వాత జనాదరణ ఎవరికి ఉంది అనేది మనం చూస్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, దాంట్లో డౌట్ లేదు. ఆరామ్ అస్తాన్ గారి సర్వే కూడా మనము చెప్పచ్చు. సో అది ఎన్ని ఫలితాలు వచ్చిన తర్వాత అందరూ మేము తప్పయ్యాము అని అన్నారు, కానీ నేను మాత్రం దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేదు. నేను లేదు. ఓకే, ఎన్నికలైన వెంటనే నేను చెప్పాను, ఇది ట్యాంపర్డ్, ఇది రిగ్డ్ ఎలక్షన్ అని చెప్పాను, ఈవీఎం ట్యాంపరింగ్ చెప్పాను. చాలామంది నన్ను అపహాస్యం చేశారు. ఓడిపోయిన వాళ్ళు నన్ను ఏలెత్తి చూపించిన కారణం ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈవీఎం ట్యాంపరింగ్తోనే గెలిచారా అన్నారు. వాళ్ళు వేసిన క్వశ్చన్ అని. 2019లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలో ట్యాంపరింగ్లో గెలిచింటే, అలా గెలిచే ఆస్కారం ఉంది అని తెలిస్తే 2024 ఎందుకు వదులుకుంటారు? ఆల్రెడీ 2019లో ఈవీఎంల ద్వారానే గెలిచాము అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 2024లో అవకాశం వదులుకోరు. రెండవది, ఈవీఎంతో గెలవచ్చు అనుకున్న తర్వాత మీకు అమ్మఒడి ఎందుకు ఇవ్వాలి, రైతు భరోసా ఎందుకు ఇవ్వాలి, ఇంటింటికి డాక్టర్ పెట్టేది, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకురావాలి, నాడు నేడు ఎందుకు తీసుకురావాలి, ఇవన్నీ చూస్తే కనుక అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సో జగన్మోహన్ రెడ్డి ప్రజలకి సేవ చేయాలన్న తపన ఉన్న నాయకుడు. ఇవన్నీ ఎన్నికల కంటే ముందర ఒక పారామీటర్ మనం అసెస్ చేయడానికి. అయితే ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఎన్నికలలో ఏదో జరిగింది. నాకైతే అది ఎన్నికలు యాక్సెప్ట్ చేయడానికి మనసు ఒప్పలేదు. ఎందుకంటే మనకున్న గ్రౌండ్లో కనపడిన విజువల్స్కి ఈ రిజల్ట్స్కి ఎక్కడ పొందడం లేదు. ఉన్నా కానీ ఒకవేళ 60-70 సీట్లు కనుక వైసీపీ ఆగిపోయింటే కూడా దాన్ని మనం
యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంది. నా దృష్టిలో మాత్రం 105 to 120 మధ్యలో వైసీపీ ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఉంది. సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ వీవీప్యాట్లు అర్ధరాత్రి 3 గంటల వరకు ఓటింగ్ ఒకటి. ఓకే, మీరు సాయంత్రం 7 గంటలకి 6 గంటలకు ఓటింగ్ క్లోజ్ అయిపోవాలి. అప్పటికే 60-70% ఓటింగ్ అయిపోతే, అంటే మీకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 70% ఓటింగ్ అయిపోతే 88% అంటే ఇంకా 18% ఓటింగ్కి సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటలు అంటే ఇక్కడ 8 + 3 11 అవర్స్ ఎందుకు పడుతుంది? అర్ధరాత్రి 3 గంటల దాకా మీకు 18% ఓటింగ్ అంటే మీరు 88% ఓటింగ్ 82 అంతా చెప్తున్నారు వాళ్ళు. 70% ఈవినింగ్ అయిపోయింది, 6 o'clock అయిపోయిందని చెప్తారు. ఇంకా 12% ఓటింగ్ చేయడానికి 11 గంటలు ఎందుకు పడుతుంది? సో ఇదొక పారామీటర్. సో ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి కాబట్టి నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అంటే చాలామంది ఏమన్నారంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అదే క్వశ్చన్, నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అయితే మన 3 దశల ఎన్నికలు అయిపోయిన తర్వాత 24 ఏప్రిల్ 2024న సుప్రీంకోర్టులో ప్రశాంత్ భూషణ్ గారు ఒక పిటిషన్ ఎప్పటి నుంచో వేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియకి అంటే మీరు కౌంట్ చేసిన దీనికి కొన్ని తేడాలు ఉన్నాయి, అలాగే వీవీప్యాట్లకిను ఈవీఎంకి మ్యాచ్ చేయాలి కదా. అసలు వీవీప్యాట్ ఎందుకు కొన్నారు? 800 కోట్లు పెట్టి వీవీప్యాట్ మిషన్లు కొన్నారు. ఎందుకు కొన్నారు? ఈవీఎంల పనితీరు కరెక్ట్గా లేదు అని అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఓటర్కి బటన్ నొక్కాడు, కూటమికి బటన్ నొక్కాడు, అది నోటాకు పడిందా, కాంగ్రెస్కి పడిందా, వైసీపీకి పడిందా, లేదా వైసీపీకి నొక్కితే కూటమికి పడిందా, నోటాకు పడిందా, ఎవరికి ఎట్లా తెలుస్తుంది? తెలియాలంటే ఏం చేయాలి? ఒక స్లిప్ రావాలి. ఆ స్లిప్నే వీవీప్యాట్ అంటున్నారు. నువ్వు నొక్కిన దానికి స్లిప్కి టాలీ అయిందా లేదా అనేది ఓటర్ సాటిస్ఫై అవ్వడం కోసం తీసుకొచ్చిన ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం, కౌంటర్ అంటే ఫుల్ ప్రూఫ్ మెకానిజం తీసుకొచ్చారనమాట. 800 కోట్లు పెట్టి నువ్వు అది తీసుకొచ్చిన తర్వాత దాన్ని లెక్కించకుండా నువ్వు ఏంటి అనేది ప్రశాంత్ భూషణ్ వల్ల మెయిన్ కంటెన్షన్. వాళ్ళు ఏమన్నారంటే 50% అన్నా లెక్క పెట్టాలి అని అన్నారు. దానికి ఎన్నికల కమిషన్ ఒప్పుకోవట్లేదు. ఎందుకో అదే మరి ఇవన్నీ ఎన్నికల కమిషన్ చేస్తున్న అన్నీ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎన్నికల కమిషన్ లేదు చాలా టైం పడుతుంది, 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది అంటే ఎందుకు పడుతుంది? 2 రోజులు 3 రోజులు ఎక్కువ ఓట్స్ ఉంటే ఎక్కువ మందిని పెట్టండి స్టాఫ్ని, ఎందుకు పడుతుంది? సో స్టాఫ్ని పెంచితే సరిపోతుంది. పాత రోజుల్లో మనం చేయలేదా ఎన్నికలు బ్యాలెట్ పేపర్లో చేయలేదా? సో అవన్నీ వాళ్ళు కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తుంటే దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే లేదు 5% అయితే కౌంట్ చేయాలి, అనుమానాలు ఉన్న చోట 5% కౌంట్ చేయాలని చెప్పి దానికి ఎలా ప్రొసీజర్ SOPని డిజైన్ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇది జరిగింది ఎప్పుడు? 2024 ఏప్రిల్ 2024 3 ఫేజ్లు ఎన్నికలు అయిపోయిన తర్వాత. సో దాన్ని అందరూ సరే సుప్రీంకోర్టు ఇచ్చింది కదా అని దానికి పెట్టినారు. తర్వాత మన ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది? ఎవరైనా సరే వెరిఫై చేయాలనుకుంటే ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి 40,000 రూపాయలు మీరు ఫీజు కట్టాలి, ప్లస్ 18% GST అంటే 47,200 రూపాయలు మీరు కట్టాలి అని చెప్పింది. అంత ఫీజు ఎందుకు అంటే ఒక్క పోలింగ్ స్టేషన్కి 47,000 అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 2 లక్షల ఓటర్లు ఉంటే 200 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. 200 పోలింగ్ స్టేషన్ అంటే దాదాపు 95 లక్షల కోట్ల రూపాయలు మీరు వెరిఫికేషన్ ఫీజు పెడుతున్నారంటే మీకు అది వెరిఫై చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. అంత హై ఫీజు పెట్టారు మీరు. సరే 5% అన్నారు కదా, 5% ఓకే వెరిఫై చేసుకోవడానికి వీళ్ళందరూ ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. వచ్చిన వెంటనే నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వైసీపీలో నాకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ వైసీపీ ఓడిపోయిన 164 నియోజకవర్గాల్లో అసెంబ్లీ, 21 నియోజకవర్గాలు లోక్సభ నియోజకవర్గాల్లో ముందు వీవీప్యాట్ వెరిఫికేషన్కి అప్లై చేయండి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే స్పష్టంగా కనపడుతుంది ఇంత ఘోరంగా అయితే ఫలితాలు ఉండవు, అది మనం అప్లై చేస్తే ఎక్కడో ఒక లూప్ హోల్ దొరుకుతుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రశాంత్ భూషణ్ గారితో మాట్లాడమని శ్రీరామ్ అని మన అడ్వకేట్ జనరల్ ఉంటారు, ఆయన్ని అసైన్ చేశారు. ఏం మాట్లాడారు ఏమో కానీ కేవలం అసెంబ్లీకి ఏమో ఒంగోలు అసెంబ్లీ ఆయన మాత్రమే అప్లై చేశారు. లోక్సభకి ఏమో బెల్లాన చంద్రశేఖర్ గారు, అసెంబ్లీకి మాత్రం 12 చోట్ల చేశారు ఆయన. సో అయిపోయింది, వెరిఫికేషన్ చేస్తారనుకున్నాం. తీరా ఇప్పుడు వెరిఫికేషన్ టైంకి వచ్చేటప్పటికల్లా ఎన్నికల కమిషన్ ఏం చెప్తుందంటే మేము ఒక మాక్ డ్రిల్ చేస్తాము, ఆ మాక్ డ్రిల్లో ఈవీఎం పనితీరు కరెక్ట్గా ఉందా లేదా అని చూపిస్తామని చెప్తున్నారు. అదే అంటే ఏంటి? ఆయన ప్రశాంత్ భూషణ్ గారు ఏడీఆర్ తరఫున సుప్రీంకోర్టులో వేసింది ఏంటి? ఎన్నికలలో అవకతవకలు జరుగుతున్నాయి, పోలింగ్లో అవకతవకలు జరుగుతున్నాయని అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ఆ రోజు పోలైన ఈవీఎం మెషిన్కి వీవీప్యాట్లకి టాలీ చేయమని చెప్తే అది చెయ్యము,
ఈ రోజు మళ్ళీ కొత్తగా ఒక మాక్ డ్రిల్ అంటే తూతు మంత్రంగా ఒకటి చేసి చూపిస్తాం, అది టాలీ అవుతుందో లేదో చూపిస్తామని చెప్తున్నారు. అది ఎక్కడ డౌట్ వచ్చిందంటే, మీరు ఈవీఎం మెషిన్ ఉంటుంది, ఈవీఎం మెషిన్ రాగానే జిల్లాకి రాగానే ఒకసారి దాన్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పోలింగ్ రోజు ఉదయం పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందర దాన్ని టెస్ట్ చేస్తారు. మాక్ డ్రిల్ ఒక 15 ఓట్లు 10-15 ఓట్లు వేసి అవన్నీ వీవీప్యాట్లు అవి టాలీ అవుతున్నాయా లేవా అని చూసి అవన్నీ టాలీ అవుతున్నాయని చూపించి అందరు ఏజెంట్లకి సంతకాలు తీసుకుని అవన్నీ జీరో చేసేసి మళ్ళీ ఎన్నిక స్టార్ట్ చేస్తారు. కానీ మీరు ప్రోగ్రామ్ ఏమని రాసుకోవచ్చు, మనకి జరిగింది 13 మే 2024 మనకి ఎన్నిక జరిగింది. ప్రోగ్రామ్ మీరు రాస్తున్నారు కాబట్టి 13 మే 2024 ఉదయం 10 గంటల వరకు ఏ పార్టీకి ఓటు బటన్ నొక్కితే ఆ పార్టీకే ఓటు వెళ్ళాలి, వీవీప్యాట్ కూడా అదే ప్రింట్ కావాలి అని మీరు ప్రోగ్రామ్ రాయొచ్చు. 10 గంటల నుంచి అంటే ఓటింగ్ మొదలైన 3 గంటల తర్వాత వైసీపీకి ఓటేస్తే కూటమికి ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా మీరు రాసుకోవచ్చు. స్లిప్ ఏది ప్రింట్ అవుతుంది, వైసీపీకి ఓటేస్తే స్లిప్ వైసీపీకి ప్రింట్ అవుతుంది. ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ ఈవీఎంలోకి ఏమవుతుంది, కూటమికి వెళ్తుంది. స్లిప్ మాత్రం వైసీపీకి వస్తుంది, ఓటు మాత్రం వైసీపీకి వెళ్తుంది. మీరు వీవీప్యాట్లు లెక్క పెట్టట్లేదు. వీవీప్యాట్ లెక్క పెట్టట్లేదంటే నిజమైన ఓటేమో వీవీప్యాట్లో ఉంది, ఓటర్ వేసిన ఓటు అసలైన ఓటేమో వీవీప్యాట్లో ఉంది, అదేమో మీరు లెక్క పెట్టట్లేదు. ఇప్పుడు సరే, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు 12 చోట్ల అప్లై చేశారు కాబట్టి దాన్ని వెరిఫికేషన్ తీసుకురామంటే వీళ్ళేం చెప్తున్నారు, మాక్ డ్రిల్ చేస్తామంటున్నారు. మాక్ డ్రిల్ చేస్తే ఎన్నికల రోజులు జరిగిన దాన్ని కదా మనం టాలీ చేయాలి. సో దాన్ని ఈయన ఏం చేశారు, హైకోర్టుకి వెళ్ళారు. అంటే వైసీపీలో ఉన్న టీం ఏంటో నాకైతే తెలియదు, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా ఎస్ఓపి ఇచ్చారు. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, పోలింగ్ స్టేషన్లో 5 పోలింగ్ స్టేషన్లు ఎంచుకొని వాటిని ఈవీఎంస్ని వీవీప్యాట్ని టాలీ చేయమంటే మీరు ఎస్ఓపి ఏమైనా ఇస్తున్నారు, మాక్ డ్రిల్కి ఇస్తున్నారు. హైకోర్టుకి ఎన్నిక వెళ్ళాలి, సుప్రీంకోర్టుకి వెళ్ళాలా, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఇచ్చిన ఆదేశాలని ధిక్కరించారు. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళాల్సింది హైకోర్టుకి కాదు, డైరెక్ట్ సుప్రీంకోర్టు వెళ్ళిపోవచ్చు. ఆయన మీరు ఇచ్చింది ఒకటైతే వీళ్ళు చేస్తుంది ఒకటి సార్, ఇది కోర్టు ధిక్కరణ అవుతుందని చెప్పేసి వెళ్ళాలా. ఆ పని చేయలేదు. ఆ పని చేయకుండా హైకోర్టులో వేశారు. హైకోర్టు ఏం చేసింది, దాని తీర్పు రిజర్వ్ పెట్టుకుంది. తీర్పు రిజర్వ్ పెట్టుకుంటే ఏంటంటే మీరు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడానికి లేదు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళడానికి లేదు. సో ఇప్పటికైనా సరే టీఎస్ఓపి ఒకటి ఇచ్చారు ఎన్నికల కమిషన్, ఆ టీఎస్ఓపిని ఛాలెంజ్ చేస్తూ ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా లేదు, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని లెటర్ అండ్ స్పిరిట్ అని ఒకటి ఉంటుంది. అంటే మీరు ఏ ఉద్దేశంతో ఏ నిజాయితీతో అది ఇచ్చారో దానిని మీరు ఫుల్ఫిల్ చేయాలి. సుప్రీంకోర్టు ఏ నిజాయితీతో ఏ నిబద్ధతతో పనిచేయమన్నదో దానికి అనుగుణంగా మీరు పనిచేయాలి, కానీ కుంటి సాకులు చెప్పి కవరప్ చేయకూడదు అనేది వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అప్లై చేస్తే ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అప్లై చేస్తే ఎన్నికల కమిషన్ అడుగుతారు, ఉన్నాయా వీవీప్యాట్లు అంటే వీళ్ళేమో తగలబెట్టేసినట్టున్నారు. తగలబెట్టేస్తే మరి ఏంటి పరిస్థితి అంటే, నాకు అయితే వీవీప్యాట్లనే లెక్క పెట్టండి, లేకపోతే మరి బై ఎలక్షన్. వీవీప్యాట్ లెక్క పెడితే ఒకవేళ వస్తే అది ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాలి. ఇది మే 13, 2024 లేకపోతే నిన్న మొన్న చేసినాయా ప్రెజెంట్, ఎందుకంటే వీళ్ళని నమ్మలేం. సో నేను బాలినేని గారికి ఇంకో ఇది కూడా చెప్తున్నాను, ఒకవేళ వీవీప్యాట్ లెక్క పెట్టుంటే ఆ వీవీప్యాట్ల ప్రింటింగ్ ఎప్పుడైంది అనేది అది కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఉపయోగించిన ప్రతి ఒక్క ఈవీఎంని ట్రేస్ చేసి దాన్ని డేటా రిట్రీవ్ చేయడానికి పైన మన సెల్ ఫోన్ డేటా క్రాష్ అయితే కూడా రిట్రీవ్ చేస్తున్నారు కదా, దాని ప్రోగ్రామ్ ఏం రాశారు, దాని మెమరీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఎప్పుడు ఆఫ్ అయింది, బ్యాటరీ ఏమో 68% ఏమో ఎన్నికల రోజు ఉంటుంది, కౌంటింగ్ రోజు 68% ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు చూస్తేనేమో 99% ఉంటుంది. అది ఎట్లా సాధ్యము? సో ఇది ఖచ్చితంగా అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ఒక ఆదేశం ఇచ్చారు, ఎన్నికల కౌంటింగ్ అయిన 10 రోజులకి మెమరీ మొత్తం ఇరేజ్ చేసి వీవీప్యాట్లు ఇది చేసామని చెప్పినారు. ఏదైనా సరే ఎన్నికల అవకతవకలు ఉంటే దానికోసం అప్లై చేసుకోవడానికి 45 days టైం. అంటే మీరు అవకతవకలని కూడా వెరిఫై చేసుకునేందుకు అవకాశం ఇవ్వకుండా అవన్నీ ఆధారాలు చెరిపేశారంటే ఖచ్చితంగా ఏదో జరిగింది. సో ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అవకతవకలు జరిగిందని చెప్పేందుకు ఇవన్నీ ఆధారాలు. కానీ కోర్టుకి వెళ్తే ఏమంటుంది కోర్టు, బాలినేని గారు వచ్చారు, ఆయనకు అభ్యంతరం ఉంది, ఆయన వచ్చారు, మీరు 164 చోట్ల ఓడిపోయారు, ఒకళ్ళు వచ్చారు, మిగతా 163 మంది అప్లై చేయలేదు కదా, అంటే వాళ్ళు ఓటమిని అంగీకరించారు, అంతే కదా.
కాబట్టి అక్కడ మేము ఎందుకు చేయాలి అంటారు. ఇంకా నలుగురు కలిసి వెళ్తే వాళ్ళకి ఏదైనా 164లో ఓడిపోయిన అన్ని అప్లై చేసింటే ఈ రోజున కాదు ఆ రోజునే దేశమే అగ్గి రాజుకుపోయేది. కానీ ఎందుకు అప్లై చేస్తలేరు, ఎందుకు దాని మీద చర్చిస్తలేరు? అంటే నేను ఒక ఎమ్మెల్యే గారితో మాట్లాడితే ఏమన్నారంటే ఆయన, ఓకే మనకి ఏదో కుంటి సాగు చెప్పేదో అసెప్ట్ చేస్తారు, దానివల్ల వచ్చేది లేదు పోయేది లేదు అన్నారు. ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అదే అన్నారు. కానీ ఈరోజు చూడండి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినారు కదా. అవును 164 అప్లై చేసింటే ఈరోజు పరిస్థితి ఎట్లా ఉండేది? అగ్గి రాజుకునేది దేశం అంతా. అంతే. సో ఇప్పుడు వైసీపీ ఏం చేయాలి? వైసీపీ దగ్గర ఒక ఆప్షన్ ఉంది. ఓకే చూడండి 45 రోజుల వరకు ఆధారాలు ఉంచాలన్నారు. వీళ్ళు 10 రోజుల్లోనే ఆధారాలన్నీ చెరిపేశారు. ఆధారాలన్నీ చెరిపేశారంటే ఏదో చేశారు. ప్రజలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ఎన్నిక మోసపూరితమైనదని మీరు భావిస్తే మీరు రోడ్ల మీదకి రండి. వస్తారా సార్ అట్లా? పిలుపు ఇవ్వాలి కదా. అదే ఇక్కడ మోసపోయింది వైసీపీ కాదు, ప్రజలు, ఓటర్ పాలన. ఓటర్ మోసపోయింది, ప్రజాస్వామ్యం మోసపోయింది, రాజ్యాంగం మోసపోయింది. ఇది అంబేద్కర్ గారిని అవహేళన చేయటం. అంబేద్కర్ గారు ఎంతో మేధావి అని, ఎంతో అంటే చాలామంది 100 సంవత్సరాల తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉంటాయో కూడా 100 సంవత్సరాల క్రితం ఊహించి దానికి అనుగుణంగా రాజ్యాంగం రాశారని చెప్తున్నారే, అంత పకడ్బందీగా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని కూడా వీళ్ళు బురుడి కొట్టించాలని చూస్తున్నారు. ఇది అంబేద్కర్ గారిని అవమానించడం. అంబేద్కర్ గారిని గౌరవించే ప్రతి ఒక్కళ్ళు, రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కళ్ళు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కళ్ళు, ఓటు హక్కుని గౌరవించే ప్రతి ఒక్కళ్ళు, వీళ్ళందరూ ప్రతి గ్రామంలో ఈ రోజున అంబేద్కర్ గారి బొమ్మ ఉంది. అంబేద్కర్ గారి బొమ్మ లేని విగ్రహం లేని గ్రామం లేదు. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరకు వచ్చి 13 మే ఎన్నికలు అవకతవకలు జరిగినాయి, మోసపూరితంగా కుట్రపూరితంగా జరిగినాయి, మేము దాన్ని అంగీకరించట్లేము, బ్యాలెట్ పేపర్ ఎన్నికలు నిర్వహించాలని ప్లాకార్డు పట్టుకొని మౌన ప్రదర్శన చేస్తే చాలు. ఓకే రోడ్లు ఎక్కాలంటే ఏం అక్కర్లేదు. ఆ ప్రజాస్పందన గ్రామంలో 1000 మంది ఉన్నారు, 500 మంది వచ్చారు, 600 మంది వచ్చారు. ఆ ఫోటోలు తీసి ఇప్పుడు ప్రజలకి ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడవడమే ప్రజాస్వామ్యం. మీరు కుట్రలు కుతంత్రాలు చేసి ఈవీఎంలు ట్యాంపర్ చేసి దానికి ఉన్న సాక్ష్యాలు మొత్తం మీరు చెరిపేసి సాక్ష్యాలు తీసుకురామంటే ఎట్లా తీసుకొస్తారు? అవకతవకలు జరిగిందని సాక్ష్యాలు ఉంచే 45 డేస్ వరకు ఉంచాలి. మీరు వీవీప్యాట్లు ఇవన్నీ స్టోర్ చేయాలి, కానీ ఎందుకు డిస్ట్రాయ్ చేయరు? డిస్ట్రాయ్ చేయమని ఆదేశాలు ఎందుకు ఇచ్చారు? 10 రోజుల్లోనే, ఓన్లీ 10 డేస్లో కదా. 22nd ఆయన ఏమి ఇస్తారంటే 10 రోజుల లోపలే డిస్ట్రాయ్ చేయమన్నాము, ఇప్పటికీ చాలామంది ఆ పని చేయలేదు, ఆలస్యం అయిపోయింది ఇప్పటికే అని 22 తారీఖున ఆయన 26వ తారీఖున లెటర్ ఇస్తున్నారు. సో ఇవన్నీ ఆధారాలు ఏంటంటే ఇవన్నీ కుట్రపూరితంగా మోసపూరితంగా జరిగిన ఎన్నిక కాబట్టి ఆధారాలని చెరిపేసేందుకు వాళ్ళు తహతహలాడుతున్నారు. కాబట్టి ఇంతకంటే వేరే ఇదేమీ లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అప్పీల్ చేయాలి, నేను నష్టపోయాను, నాది కేవలం కొలాటరల్ డ్యామేజ్, కానీ ఇటువంటి ఎన్నికలు రాబోయే రోజుల్లో నివారించాలంటే గుణపాఠం చెప్పాలి. ఈ ఎన్నికల వద్దు, మాకు ఫ్రెష్ ఎన్నికలు కావాలి అని మీలో భావిస్తే మిమ్మల్ని మోసం చేశారు, ప్రజాస్వామ్యాన్ని మోసం చేశారు, రాజ్యాంగాన్ని మోసం చేశారు, అంబేద్కర్ గారిని మోసం చేశారు, స్వాతంత్రం తీసుకొచ్చిన స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా అవమానం, ఇంతమందిని అవమానం చేశారు. కాబట్టి మీరు రోడ్ల మీదకి వస్తే, రోడ్డు మీద కంటే వచ్చి విధ్వంసాలు చేయమని అది కాదు, నిరసన, మౌనం. ఫస్ట్ 2-3 రోజులు రోజుకి 7 గంటల నుంచి సాయంత్రం 2 గంటలు, పొద్దున్న 7 గంటల నుంచి 9 గంటల వరకు మీరు ప్రదర్శన చేయండి. ప్రభుత్వం ఈల్డ్ అయితే సరే ఓకే, లేదు అంటే దాన్ని ఒక పూటకు పెంచుదాం, తర్వాత వారం దాన్ని మళ్ళీ ఫుల్ డే పెంచుదాం. ఏ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళనే చేయలేం. అది దానికి పిలిపిస్తే ప్రజాస్పందన వస్తే మళ్ళీ బై ఎలక్షన్ ఉంటుంది. అది ఏ స్థాయిలో తీసుకురాగలరనేది మనం చెప్పలేం. కానీ ఇటువంటిది మాత్రం టాలరేట్ చేయకూడదు ప్రజలు. అంటే ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యం అంటే ప్రజలని పిచ్చోళ్ళని చేయటం పాలకులు, ఎన్నికల కమిషన్ కానీ వాళ్ళ వెనకాల ఉన్న పెద్దలు ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయటం. ప్రజలు అరే నువ్వేంటరా, నువ్వు నా కాలు కింద, నేను ఎంత పిచ్చోడినైనా చేస్తాను, నేను ఎంత ఎరి పువ్వునైనా చేస్తాను, నువ్వు నోరు మూసుకుని కూర్చోన్నట్టు లెక్క.
అంటే సార్ మీరు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారు, తప్పులు కూడా వెత్తి చూపెడుతున్నారు కదా, మళ్ళీ వైసీపీలో ఉన్న లీడర్స్ ఆషామాషి లీడర్స్ కాదు, ప్రతి ఒక్కరు గొంతెక్కి మాట్లాడిన వాళ్ళే కదా. మళ్ళీ ఇప్పుడు ఈ గొంతు ఎందుకు మోగబోయింది, ఎందుకు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని ఫాలో ఎందుకు అవుతలేరు, ఎవరు పట్టించుకోవడం లేదు ఎందుకు? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద అంత స్పందన కూడా లేదు, సాక్ష్యాలు లేవని చెప్పడం జరిగింది ఒక ప్రెస్ మీట్ లో. ఏం చేయగలరు దొరికినాయి కదా, అది మళ్ళీ ఎందుకు దాని ముందు దొరికినాయి సాక్ష్యాలు. బాలినేని గారు చేసిన తర్వాతనే అవన్నీ జీవోలన్నీ బయటికి రావడం, బయటకు సాక్ష్యాలు వచ్చినాయి కదా. ఇప్పుడు 45 days ఉంచాల్సిన ఆధారాలు మీరు ఎందుకు 10 రోజుల్లోనే నాశనం చేద్దాం అనుకున్నారు? ఇది ఒక సాక్ష్యమే కదా. సుప్రీంకోర్టు ఈ వీవీప్యాట్లని పోలింగ్ స్టేషన్ ఇది అంటే మీరు మాక్ డ్రిల్లో తీస్తామంటారేంటి? ఇది ఒక సాక్ష్యం కదా. మీరు అంత హై ఫీజు ఎందుకు పెట్టినారు? ఇప్పుడు ఎన్నికల్లో అవకతవలు జరిగితే 45 days మీకు టైం ఉంటుంది, కానీ ఈ వీవీప్యాట్ వెరిఫికేషన్కి 7 days టైం ఎందుకు పెట్టినావు నువ్వు? దానికి కూడా 45 days టైం పెట్టాలి కదా. వీవీప్యాట్ వెరిఫికేషన్కి ఓన్లీ 7 days మాత్రమే టైం పెట్టినావంటే నువ్వు ఖచ్చితంగా 45 days ఎందుకు పెట్టలేదు? నువ్వు 45 days పెట్టాలి అది కూడా. కానీ ఇప్పుడు ఇవన్నీ వింటున్నారు కదా, మళ్ళీ వైసీపీ పార్టీ ఎవరైతే లీడర్స్ ఉన్నారు, ఓడిపోయిన లీడర్స్ ఎవరైతే ఉన్నారు, గెలిచిన లీడర్స్ ఎవరైతే ఉన్నారు, వాళ్ళు ఏం ఆలోచించాలనుకుంటారు, ఏం చేయాలి? వాళ్ళు చెప్తున్నారు కదా ప్రజా ఉద్యమమే. ఓకే, ఇదే తరహా ఉద్యమం ఒరిస్సాలో కూడా అడగవచ్చు. ఒరిస్సాలో కూడా మనకంటే దారుణంగా జరిగింది. సో వాళ్ళు కనుక ఒరిస్సా ప్రభుత్వంతో ఫస్ట్ వీళ్ళు మొదలు పెడితే మళ్ళీ ఇంకోసారి ఒరిస్సా ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేయాలా, ఏమో చెప్పలేము. దేశవ్యాప్తంగా జరిగితే ఇంకా ఇలాంటి జరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఆమెను ఎట్లా షేక్ హసీనా ఎట్లా తిప్పి పంపించేస్తారో అట్లా జరగచ్చు. ఎస్, ప్రజలు నన్ను మోసం చేశారు, నా ఓటుని కూడా నాకు తోచినోడికి వేయకుండా చేశారు అని ప్రజల మనసులో గనక భావోద్వేగాలు రేగితే ఎవరు ఆపలేరు. కానీ చూస్తే కనుక సర్వే తర్వాత ఎప్పుడైతే ఈ సర్వే అయిపోయిందో మనకి రిజల్ట్స్ వచ్చాయి, మస్తాన్ గారు చెప్పారు లాస్ట్ రేపటికి రిజల్ట్స్ వరకు కూడా ఇన్ని సీట్స్ వస్తాయి, వైసీపీ ప్రభుత్వంది అధికారం అని చెప్పడం జరిగింది. కానీ తర్వాత నెక్స్ట్ డే చూస్తే కేకే సర్వే మాత్రం హైలైట్ అయిపోయింది. కేకే సర్వే గారేమో నేను చెప్పిందే ఫలించింది, నేను చెప్పింది అధికారం పోయి ముందే చెప్పానని చెప్పడం జరిగింది. అసలు ఈ మస్తాన్ సర్వే గారికి కేకే సర్వే గారికి అసలు ఏంది, దాంట్లో ఏం జరిగింది మతలబ్? అక్కడ ఆల్రెడీ ఎలా ట్యాంపర్ చేయాలో, ఎక్కడెక్కడ ఎంతెంత ఓటింగ్ ఉంటుందో, ఎక్కడ చేస్తారో ఆల్రెడీ వాళ్ళు సెట్ చేసుకున్నారు. ఇక్కడ జరిగింది నేను చెప్పిందే జరిగింది. ఇక్కడ వీవీప్యాట్లు దగ్ధం చేశారంటేనే ఏంటంటే, మీరు అక్కడ ప్రోగ్రాంలో ఈవీఎంకిను వీవీప్యాట్కి టాలీ కావట్లేదు. ఓకే, ఇప్పుడు ఎన్నికల కమిషన్ దానికి ముందుకు రావట్లేదంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా వీవీప్యాట్లు కౌంట్కి టాలీ కావట్లేదు. సో వాళ్ళకి తెలుసు ఏ స్థాయిలో మేము రిగ్గింగ్ చేశామో తెలుసు, కాబట్టి ఎన్ని గెలుస్తామో వాళ్ళకి తెలుసు. ఓకే, కేకే సర్వే అంటే ఆయన సర్వే చేశాడు. అశ్విని దత్ కూడా చెప్తున్నాడు కెమెరా ముందరకు వచ్చి 160 స్థానాలు వస్తాయని. ఆయనకేమో అవగాహన ఉంది. సో వీళ్ళందరికీ తెలుసు ముందే ఎక్కడెక్కడ ఏమేం చేసామో ఏంటో. కాబట్టి అంటే ఇప్పుడు మీరు కేకే సర్వేని కూడా తప్పు పడుతున్నారు, కేకే సర్వే ఫెయిల్స్ అన్నట్టు యాక్సెప్ట్ చేయాలి. ఓకే, మస్తాన్ గారి సర్వే, కానీ మస్తాన్ సర్వే దగ్గరగా ఉంది. కానీ మస్తాన్ గారు ఇది రిజల్ట్స్ తర్వాత బయటకు కూడా రావడం లేదు, అసలు చెప్పడం కూడా లేదు కదా సార్. అంటే ఇప్పుడు చాలామంది వాళ్ళు చేసిన ఎక్సర్సైజ్కి ఇది మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి అది ఓటమిగా తీసుకుంటున్నారు, కానీ మోసపోయామనే భావన వాళ్ళు రాలేదు. ఓకే, నేను తప్పు అనుకుంటున్నారు తప్ప మోసం చేశారు అనేది వాళ్ళకి ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు బయటకు వచ్చి మాట. ఇప్పుడు వెళ్ళి మీరు అడగండి రామస్తాన్ గారిని, ఏమండి ఇట్లా అంటున్నారు, మరి ఈ నేపథ్యంలో మీ సర్వేకి అనుకూలంగా ఫిగర్స్ లేవు కాబట్టి ఈ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని మీరు అనుకుంటున్నారా లేదని ఆయన ఇస్తారు, ఆయన వాయిస్ ఇస్తారు. లాస్ట్లో ఇప్పుడు ఏపీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను, మీ ఓటు దోచుకోబడింది, మిమ్మల్ని మోసం చేయబడింది. ఇలాగే మీరు మోసపోవడాన్ని అంగీకరిస్తే రాబోయే రోజుల్లో బానిస బతుకుల కంటే హీనమైన బతుకులు పట్టుకాల్సి వస్తుంది. కాబట్టి రోజుకి 2 గంటలు మీ గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మే 13 ఎన్నికలు రద్దు చేసి బ్యాలెట్ పేపర్ ఎన్నికలు నిర్వహించాలని ఒక చిన్న బ్యానర్ కట్టుకొని అందరూ నిరసన, అవసరమైతే నోటికి బట్ట కట్టుకొని నిరసన చేయండి, మొదలు పెట్టండి అన్ని గ్రామాల్లో ఇమీడియట్గా. సో అది ఏ స్థాయిలో ఏమీ చేయకూడదు, మౌన ప్రదర్శన రాజ్యాంగబద్ధంగా ప్రదర్శిస్తున్నారు. మీ ట్రాఫిక్ ఆపట్లేదు, ఏం చేయలేదు, ఎవరి గ్రామంలో వాళ్ళు చేస్తారు. ఓకే, అంబేద్కర్ గారి విగ్రహం ఇది చేస్తే కనుక నాకు తెలిసి మెల్లిమెల్లిగా ఒక వారం 10 రోజుల కల్లా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజా ఉద్యమం నిర్మితమవుతుంది. అలాగే ఒడిశా రాష్ట్రం కూడా మనం కన్వే చేసి వాళ్ళని కూడా మేము ఇలా చేస్తున్నాం మీరు కూడా అంటే వాళ్ళు కూడా కలిసి రావచ్చు.
ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఎవరికైనా సరే ఇటువంటి జరిగినాయి అనేది ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. రాజశేఖర్ గారు, మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పడం జరుగుతుంది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, అమరావతి స్కామ్ ఏదో రెండు పోలుస్తున్నారు. రెండు వేరేలా, సిబిఎన్ గారు బయట ఎందుకు ఉన్నారు, కవిత గారు ఎందుకు లోపట ఉన్నారు, ఇది రెండు ఒకటే కదా స్కామ్స్ అని చెప్పడం జరుగుతుంది. అసలు మీ అంతరాయం ఏంటిది, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటో మనం చూద్దాం. ఓకే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటంటే ఢిల్లీ ప్రభుత్వము 2022లో ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారము ఈ లిక్కర్ డిస్ట్రిబ్యూటర్స్కి ఏంటంటే వాళ్ళకి ఇచ్చే కమిషన్ 5% నుంచి 12.5%కి పెంచారు. అలాగే కొంత ప్రైవేట్ వ్యక్తులకు కూడా దీంట్లోకి వెసులుబాటు ఇచ్చారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 664 కోట్ల రూపాయలు వీళ్ళకి వెళ్తుంది, ప్రైవేట్ వాళ్ళకి వెళ్తుంది. అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయము ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తుంది అనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఓకే. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 2022లో తీసుకొచ్చిన చట్టం ద్వారా వాళ్ళ కమిషన్ 5% నుంచి 12.5%కి పెంచడం ద్వారా అంటే ముందు 5% కమిషన్ ఇస్తే 7% ప్రభుత్వానికి వచ్చేది కదా, అది ప్రభుత్వానికి రావాల్సింది వాళ్ళే పోతుంది. అట్లా 664 కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వ ఖజానాకి చేశారు. కాబట్టి చెయ్యాలని అది చట్టం కూడా అమల్లోకి రాలా, దాన్ని ఎల్జీ ఆపేశారు, చట్టం ఆగిపోయింది. అది కానీ ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టాలనే ఉద్దేశం మీకు ఉంది కాబట్టి ఆ కేసు పెట్టి వాళ్ళని జైల్లో వేస్తున్నారు. ఎవరెవరిని? మనీష్ సిసోడియా, ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్, ఆ తర్వాత కవిత గారు. అంటే ఒక ఢిల్లీ సీఎం, ఒక ఢిల్లీ డిప్యూటీ సీఎం, తెలంగాణ ఎమ్మెల్సీ, ఇంతమందిని జైలు వేస్తారు. మరి అమరావతి ఏంటో చూద్దాం. అమరావతి కూడా రాజధాని కట్టడం కోసము చంద్రబాబు నాయుడు 2013 భూసేకరణ చట్టం ఉండగా కూడా కొత్త చట్టం తీసుకొచ్చారు. ఏంటది? ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అని. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మీరు అక్కడ భూమి సేకరించాలంటే రిజిస్టర్ ఆఫీస్లో రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న విలువకి 4 రెట్లు ఎక్కువ ఇవ్వాలి రైతులకి. అక్కడ రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న వాల్యూ ఎంత అంటే 2 నుంచి 3 లక్షలు మాత్రం, అంతే. 2 లక్షలు. మార్కెట్ వాల్యూ వచ్చేసి 8, 10, 12 అలా ఉంది. సో యావరేజ్ 10 లక్షలు తీసుకుందాం. సో మీరు 2013 చట్టం, భూసేకరణ చట్టం దాన్ని ఉపయోగిస్తే ఏమవుతుందంటే రైతుకి 3 లక్షలు అక్కడ భూమి విలువ ఉంటే దానికి 4 రెట్లు అంటే 12 లక్షలు కట్టిస్తే మీరు ఆ భూమిని మీరు హస్తగతం చేసుకోవచ్చు. మీరు అతను నో చెప్పడానికి లేదు. 12 లక్షలు మనం యావరేజ్ 10 లక్షలు వేసుకుందాం. 8, 10, 12 యావరేజ్ 10 లక్షలు వేసుకుంటే చంద్రబాబు నాయుడు మొత్తం సేకరించింది 34,323 ఎకరాలు. 35,000 ఎకరాలు అన్నాం, మన లెక్క కోసం 35,000 ఎకరాలు అంటే 3,500 కోట్లతో మొత్తం భూమి కొనేయచ్చు 10 లక్షలు అయితే. 2013 భూసేకరణ చట్టం అయితే 4,200 కోట్లతో మొత్తం భూమి కొనేయచ్చు. అప్పుడు రైతు నో చెప్పడానికి లేదు. అప్పుడు మీరు ఏటా కౌలు ఇవ్వక్కర్లేదు, ఇవేమి ఇవ్వక్కర్లేదు వాళ్ళకి. అలా కాదు, రైతులు ఆల్రెడీ మార్కెట్ వాల్యూ 12 లక్షలు ఉంది, వాళ్ళకి 10 లక్షలు ఇస్తే అన్యాయం అవుతుంది అనుకుంటే 20 లక్షలు ఇవ్వండి. ఎకరాకి 20 లక్షలు ఇస్తే 3,500 ఎకరాలు మీరు కొనాలనుకుంటే 7,000 కోట్లతో మొత్తం కొనేయచ్చు. కానీ మీరు ఆ పని చేయకుండా కొత్తగా మీరు ఒక చట్టం తీసుకొచ్చారు, ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అని. దాని ప్రకారం ఏంటంటే రైతు 1 ఎకరా భూమి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం రైతుకి 1000 గజాల రెసిడెన్షియల్ ప్లాట్, 200 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తుందని చెప్పింది. ఇది 1 ఎకరంలో 4,840 గజాలు ఉంటాయి. ఈ 1,200 గజాల 1 ఎకరంలో 25% అవుతుంది. 50%లో రోడ్స్ వేయడము, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, కమ్యూనిటీ హాల్స్, దేవాలయాలు, అన్ని మతపరమైన దేవాలయాలు, ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, వీటి కోసం పేదలకి ఇళ్ల పట్టాలు, ఇవన్నీ కలిపి 50% రిజర్వ్ చేశారు. సో రైతులకి 25% పోతుంది, ఇది 50% పోతుంది. ఇంకా 25% ప్రభుత్వం దగ్గర మిగులుతుంది. ఈ ప్రభుత్వం దగ్గర మిగిలిన 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అయి ఉండేది. జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా కొనసాగి ఉండే అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం దగ్గర 25% భూమి మిగులుతుంది కదా, ఆ భూమి విలువ 5 లక్షల కోట్లకి చేరేది ఈ రోజున అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. అంటే ప్రభుత్వానికి మిగిలింది 25%, దాని విలువ 5 లక్షల కోట్లు. మరి రైతులకు కూడా మిగిలింది 25% కదా, దాని విలువ ఎంత? అంతే ఉండాలి, 5 లక్షల కోట్లు. అంటే నువ్వు 7,000 కోట్లతో కొనగలిగిన భూమిని కొనకుండా వాళ్ళకి రిటర్న్గా ఇచ్చే ఎంత ఇస్తున్నావు? నువ్వు 5 లక్షల కోట్లు ఇస్తున్నావు.
అంటే ప్రభుత్వ ఖజానాకి ఎంత నష్టం చేస్తున్నావు? 4,93,000 కోట్ల నష్టం చేస్తున్నావు. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగానే ఉన్న 2013 భూసేకరణ చట్టం ఉపయోగించకుండా నువ్వు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ తీసుకురావడం వల్ల ప్రభుత్వ ఖజానాకి దాదాపు 5 లక్షల కోట్ల నష్టం చేస్తున్నావు. 664 కోట్ల స్కామ్ చేయాలనే ఉద్దేశం, ఆ చట్టం అమల్లోకి రాలేదు. ఉద్దేశం ఉన్నందుకే నువ్వు ఒక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని, మనీష్ సిసోడియాని, కవితని జైల్లో పెట్టినోడివి 5 లక్షల కోట్లకి జైల్లో పెట్టదా? పెట్టాలి కదా. ఇది వదిలేసేయండి. ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ ఏమంటున్నాడంటే, నేను ఒక బ్యాంక్కి కన్నం వేస్తాను, ఆ బ్యాంక్కి కన్నం వేయడానికి లోన్ కావాలని ఇంకో బ్యాంక్కి వెళ్ళాడు. ఒక బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 5-6 కోట్ల రూపాయలు ఉంది అక్కడ, అది దోచుకుంటాను అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి లోన్ అడిగినాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి లోన్ ఇస్తుంది. అది ఎంత స్టూపిడిటీ ఉంటుంది? 5 లక్షల కోట్ల దోపిడీకి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ లోన్ అడుగుతున్నాడు. 5 లక్షల కోట్లు దోచుకోవడానికి ప్రపంచ బ్యాంక్ లోన్ ఇస్తా అంటే కేంద్ర ప్రభుత్వం నేను గ్యారంటీ ఉండి నీకు 15,000 కోట్లు లోన్ ఇస్తాను, నువ్వు దోచుకో. ఇది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు. మీరు అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలిస్తున్నారు కదా, మరి 5 లక్షల కోట్ల స్కామ్ అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఇదేంటంటే, ఇది స్కామ్ అనే కోణంలో వెళ్లకుండా 3 రాజధానుల కాన్సెప్ట్ అని తీసుకొచ్చారు. ఓకే, ఇది స్కామ్ అని నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీకి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్కి, జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, ఆయన ఓఎస్డీ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, భార్గవరెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. 3 రాజధానుల ప్రకటన కంటే కూడా ఇది స్కామ్ అని చెప్తే మన కోర్టులో అనుకూలమైన జడ్జిమెంట్ వస్తుంది. ఇప్పుడు 3 రాజధానులు అనుకోండి, చంద్రబాబు నాయుడు ఏకైక రాజధాని అంటుండు, అది ఆయన ఐడియాలజీ. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటున్నాడు, ఆయనదేమో ఆయన సిద్ధాంతపరమైన విభేదమే తప్ప నష్టమేమి లేదు. కానీ స్కామ్ అని చెప్పినారు అనుకోండి, ప్రభుత్వ ఖజానా నుంచి దోచుకున్నాడంటే ఏ కోర్టు కూడా అనుకూలంగా తీర్పు ఇవ్వదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 3 రాజధానుల ప్రకటన తీసుకొచ్చినారు. 3 రాజధానుల ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో అమరావతిలో భూముల విలువ పెరగవు. భూముల విలువ పెరిగితే స్కామే లేదు కదా. భూముల విలువ పెరిగితేనే కదా స్కామ్ అన్నది. భూముల విలువ పెరగకపోతే స్కామే లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేయాల్సిందేమీ లేదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇది స్కామ్ అవుతుంది. మళ్ళీ ఆ స్కామ్కి ప్రపంచ బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఇది మన ప్రపంచ బ్యాంక్ లోన్, అది వదిలేసేయండి. దానికి క్యాపిటల్ గెయిన్స్ కూడా ఇచ్చినారు. అంటే నువ్వు దొంగతనం చెయ్యి, ఆ దొంగ సొమ్ముకి నువ్వు ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదని చెప్తుంది మన కేంద్ర ప్రభుత్వం. ఇది ఈ రెండు వీటికి పోలిక. దీనివల్ల మీరు ప్రశ్నిస్తున్నారు, ఆలోచించమని చెప్తున్నాను ప్రజలు. మరి నాకెందుకో జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది 2022లో. అప్పుడే హైకోర్టులో ఓడిపోయిన వెంటనే హైకోర్టు, సుప్రీంకోర్టులో ఇది కాదు మీరు చెప్పాల్సింది, 3 రాజధానుల ఒక రాజధాని కాదు, ఇది స్కామ్ కాబట్టి ఇది వద్దు అంటే సుప్రీంకోర్టు స్కామ్ అయితే ఎందుకు ప్రభుత్వ ఖజానా దోచుకోవడానికి ఏ కోర్టు ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు. ఇది స్కామ్ కాబట్టి దీన్ని ఆపేయండి అంటారు. అప్పుడు తీసుకురా 3 రాజధానుల కాన్సెప్ట్, ఇది స్కామ్ అని, ఇది చేయకూడదు అని చెప్పిన తర్వాత అప్పుడు కొత్త కాన్సెప్ట్ తీసుకురా. సో దీని గురించి వాళ్ళు కూడా ఆలోచించాలి. ప్రజల దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది.